హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ మై టిప్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నాకు కమెంట్ చెప్పండి. నేను చాలా బాగున్నాను. సో ఈరోజు కిచెన్ డీప్ క్లీనింగ్ స్టార్ట్ చేస్తున్నాను. సో నేను ఏంటంటే ఒకే రోజు పనంతా వేసి సిక్ అయ్యే టైప్ కాదన్నమాట. సో కొంచెం చేసేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆల్మోస్ట్ వాళ్ళ ఇంట్లో సామాన్ అంతా నిండుకుంది. సో ఇలాంటప్పుడు చేసుకుంటే బాగుంటుంది. సో నాకు రమ్య కానీ మా సంధ్య కానీ చెప్పింది ఏంటంటే ఎప్పటిదప్పుడు డబ్బు అయిపోయినా కూడా తోమి పెట్టుకుంటే అయిపోతుంది అని చెప్పేసి. సో నేను దాదాపు అట్లా వేస్తా అనుకుంటా, బట్ దాన్ని అమలు చేయను అంతే. సో ఇవి అలాగే ఉండిపోతాయి. సో 6 months అయిందనుకుంటా వీటిని తోమి నేను. సో ఈరోజు ఫైనల్గా ఫిక్స్ అయిపోయాను. అత్తే ఉన్నప్పుడు తోమాలి తీయాలి అనిపిస్తుంది. బట్ మా అత్తయ్యకి కొంచెం గ్లాస్ ఐటమ్స్ తోటి తెలియదు, మెయింటైన్ చేయడం తెలియదు కాబట్టి పుష్కరం జారిపడి ఇరిగింది అనుకోండి, మస్తు బాధ అనిపిస్తుంది. అందుకని చెప్పేసి తీయనమాట. సో వీటి లింక్స్ అడగకూడదు మీరు, ఎందుకంటే ఇవి నేను డిమార్ట్ తీసుకున్నాను. ఒకటి 180 రూపీస్ పడింది ఈ పెద్దదైతే, అండ్ బాగా అనిపిస్తాయి. సో చలో ఈరోజు ఈ పని మొదలు పెడదాం. ఈ హనీ ఎక్స్పైర్ అయిపోయిందండి. ఇది చెట్లకి ఏమైనా యూజ్ అవుతుందా అంటే రూటింగ్ హార్మోన్ లాగా యూజ్ అవుతుందంట. సో ఈ హనీ కూడా ఇవాళ పడేద్దాం. దానిలో 2 చెంచాలు ఉన్నాయి, వత్తలేవు పీక్తలేవు. సో వీటిని కూడా ఇవాళ పడేసి ఇవి తోమేద్దాము. నైట్ ఇంకొన్ని తోముదాం. సో ఎన్ని బౌల్ ఉన్నాయంటే గ్లాస్గా దొరకట్లే, అన్ని బౌల్ ఉన్నాయి. సో మా ఇంట్లో ఎవరన్నా నీళ్ళు అయినా తీసుకుపోయి ఆ సింక్లో పడేస్తారు ఆ బౌళ్ళు. సో గ్లాస్ అయినా పర్లేదు అట్లే పడేస్తారు. సో చాలా బౌల్ ఉన్నాయి, అవన్నీ తోమేసేయాలి, ఇవి కూడా తోమేసేయాలి. సో ఏదైతే ఈ హనీ ఉందో ఇలా 2 స్పూన్లు ఉన్నాయి, అట్లే ఇరుక్కుపోయినాయి. వీటిని హనీ అంతా పడేసి డబ్బా అంతా దేనికైనా వాడుకోవచ్చు కదా. డబ్బా ప్లాస్టిక్ అయితే పడేసేవాళ్ళం, గ్లాస్ డబ్బా కదా. ఇంత కక్కుర్తి పడి మాట్లాడి దాన్ని తీసుకుపోయి అందులో నుంచి హనీ కింద పడుతుంటే డబ్బా డబ్బెల్లని కింద పడి వాళ్ళకింది. ఇది నేను మీకు చెప్పకుండా బిల్డప్ కూడా ఇవ్వచ్చు, బట్ దిస్ ఈజ్ కళ్యాణి అండ్ నో మనం ఎట్లా ఏం చెప్తాం అనేది. సో అదంతా తోముడు భీముడు అయిపోయే లోపు ముందు ఇంత లంచ్ రెడీ చేసి పెడదాం. నేను ప్రిపేర్ చేస్తున్నాను ఎండు చేపల పులుసు. సో లంచ్ రెడీ చేసి పని మొదలు పెడదాం. సో ఇక్కడ ఎండు చేపల పులుసు కోసం ఎండు చేపలని ఎత్తల్లా, వీటిని ఏమంటారో వాటిని తలలు తోకలు తీసేయాలన్నమాట. సో నేను చేసే పద్ధతి మా అత్తయ్య దగ్గర నేర్చుకుంది. అండ్ మన దగ్గర ములక్కాడ ఉంది, విత్ కాంబినేషన్ ఆఫ్ ములక్కాడ ఎండు చేపల డ్రమ్ స్టిక్ పులుసు విడు. ఎస్, ఓకే. సో ఇవన్నీ తీసేసి బాగా క్లీన్ చేసుకోవాలి. సో సాటర్డే నేను తెచ్చుకున్న ఎండు చేపలు వీక్లో ఒకసారి పులుసు అయింది. ఈ స్మెల్ తేజపడదు. రుత్తేమో ముట్టుకున్నారు కానీ రుత్తు తేజు ఇద్దరు చేపలు మటన్ తినారండి, ఓన్లీ చికెన్ మరకే. రిత్తు చిన్నప్పుడు తినేవాడు ఫిష్, ఇప్పుడు తినట్లేదు. సో చింతపండు నానబెట్టింది ఈ ఎండు చేపలు అండ్ వాటి హెడ్స్ ఏం చేస్తావు అక్క అనేరు, చెప్తాను. సో తర్వాత వీటిని ఇట్లా డ్రై రోస్ట్ చేసుకోవాలి, అంటే నూనె బియ్యం ఏం వేయకుండా వట్టిగా వేపుకోవాలన్నమాట. సో వీటిని బాగా వేపుకుంటే మనకి ఏమవుతుందో నాకు తెలియదు, వేపుకుంటారు అంతే రెసిపీలో. తర్వాత వాటర్లో వేస్తే దానికి ఉన్న చిన్న ఇసుక అంతా పోతుంది అనమాట. వీటిని వట్టి చేపలు అంటారా, ఎండు చేపలు అంటారా, ఉప్పు చేపలు అంటారా? వీటిలో ఉప్పు ఎక్కువ ఉండదు, వట్టి చేపలే. ఎండు చేపలు ఇవి. వట్టి చేపలు అంటే పచ్చి చేపలు కావచ్చు, ఏమోలే, అంత పెద్ద కన్ఫ్యూషన్. సో మొదటిగా వీటిని బాగా ఇట్లా కాల్చుకోవాలన్నమాట. తర్వాత వాటర్లో 2-3 సార్లు కడగాలి. అప్పుడు ఏమవుతుందంటే వీటిలో ఉన్న ఎక్సెస్ డస్ట్ అంతా వెళ్ళిపోతుంది. అండ్ ఎండు చేపలు ఒక ఇంట్లో చికెన్ పడితే ఒక ఇంట్లో వేసే కర్రీ 2-3 ఇళ్ళకి పోయి స్మెల్ వచ్చినట్టు ఎండు చేప చేస్తే ఆ వాడంతా ఎండు చేప వాసన వస్తుంది. తెలుసా మీ అందరికీ? నాకు తెలుసు, నేను ఎప్పుడు చేస్తా కదా. ఆ స్మెల్ ఏడదాకా పోతుందో నాకు తెలియదు. నిన్నాక మొన్న ఎవరో చేస్తే పక్కన మా ముక్కు వరకు వచ్చింది ఆ స్మెల్. సో తర్వాత ఈ చింతపండును కడిగి నానేసింది. సో దాన్ని మళ్ళీ బాగా పిసుక్కోవాలి, కావాల్సినంత స్క్వీజ్ చేసుకోవాలి మంచి లాంగ్వేజ్లో. సో తర్వాత ఇవి వేసుకున్నాను, మా అత్త వేస్తారండి. తర్వాత ఆనియన్స్, మనకి ఇట్లాంటి పులుసులకు ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలి. సో మిక్స్ ఇట్ వెల్. మీలో ఎంతమందికి ఎండు చేపలు ఇష్టం నాకు కమెంట్ చెప్పండి. సీ ఫుడ్ లవర్స్కి నచ్చుతాయి. సో కొన్ని మెంతులు, పులుసులలో మెంతులు అంటే అన్ని మా నాన్న చెప్పేవాళ్ళు, అన్ని తాలింపులలో మెంతి వేసుకోవాలి, ధనియాలు వేసుకోవాలని చెప్పేసి. సో నేను పర్టికులర్గా పులుసు తాలింపులలో అయితే మెంతులు వేసుకుంటాను అనమాట. సో ఆనియన్ ఫ్రై అయ్యేటప్పుడే ఎండు చేపలు వేసి ఫ్రై చేసుకోవాలి. సో మీరు ఏ రకంగా వేస్తారో నాకు కమెంట్లో చెప్పండి. సో ఇది ఒక చిన్న రెసిపీ, నేను ఎలా చేస్తాను అని షేర్ చేయడానికి. సో నా రెసిపీకి కూడా ఫ్యాన్స్ ఉన్నారా అని ఈ మధ్య నాకు అనిపిస్తుంది. సో తర్వాత దీనిలో ములక్కాడలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ దీనిలో పచ్చిమిర్చి ఏమి వేయమండి, ఉప్పు, కారం, ధనియాల పొడి, వెల్లుల్లి ఎక్కువ వేసుకోవాలన్నమాట. సో నేను దంచిన వెల్లుల్లి కూడా
వేస్తాను. మనం ఇలాంటి వాటిలో ఎల్లిపాయ ఎంత బాగా వేస్తే అంత మంచి ఫ్లేవర్ ఉంటుంది. మీరు కావాలంటే మెంతి పొడి కూడా వేసుకోవచ్చు. సో ఎల్లిపాయలు దంచినాయి. ఈ మధ్య నేను వెల్లుల్లి బాగా ఎక్కువ వాడుతున్నాను. మధ్య మధ్యలో కెమెరా అట్లా 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 తిరుగుతూ ఉంది, ఏం చేయలేం. తర్వాత పసుపు వేయండి, బాగా మిక్స్ చేయండి. అండ్ మీరు కావాలంటే ఆనియన్ మరీ ఇంత ఫ్రై చేయకుండా ఏం కాదు, ఓకేనా. సో తర్వాత ఇంత కారం వేయండి, ఉప్పు వేయండి, ధనియాల పొడి వేయండి. చాలామంది కారం పసుపు అందులో వేస్తారు, పులుసు పోసానికి వేస్తారు. ఏదో అట్లా మంచి అనిపించదు నాకు. ఇట్లా వీటితో ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది అనిపిస్తుంది అనమాట. సో తర్వాత ఏముండండి, ఇందులో ఇంకొంచెం ఇందాక ఉంది కదా మన చింతపండు నీళ్ళు, సో ఆ రసం వేసేసుకోవాలన్నమాట. సో ఇట్లా జల్లి పట్టేస్తే ఏంటంటే ఇంకేదైనా ఉంటే పడకుండా ఉంటుంది. మీరు ఏదైనా చేసుకోవచ్చు. నేను ఇది చాయ్కి వాడను, అందుకే దీనికి వాడుతున్నాను. తర్వాత మిగిలిన పులుసు పోసి ఉడికించుకోవాలన్నమాట. ఈలోపు ఈ ఎండు చేప తలకాయలు, దీన్ని ఏం చేస్తామంటే డైరెక్ట్ చెత్తకుప్పలు పోయి పడేయాలి. రెండో ఆప్షన్ మా అత్త వేసినట్టు, పిల్లలకి దిష్టి తీపేయాలి. ఈ దిష్టి తీపే కాన్సెప్ట్ ఉప్పుతోటి ఓకే, కానీ ఈ ఎండు చేప తలకాయలతోటి, ఎల్లిపాయ పొట్టుతోటి, జీడితోటి, ఇవన్నీ మేబీ ఏదైనా సైంటిఫిక్ రీజన్ ఉండొచ్చు, బట్ నాకు వెరైటీ అనిపిస్తాయి అనమాట. సో పులుసు ఈజ్ రెడీ. మీరు కావాలంటే కొత్తిమీర వేసుకోవచ్చు, మన కాడ లేదు. ఇది చూసారు, ఇట్లా ఉండాలి పులుసు. నీళ్ళు ఉంటే తినబుద్ధి కాదు. ఇది ఇంకా చల్లారాక ఇంకా కొంచెం దగ్గరకు వస్తుంది అనమాట. సో కళ్యాణ్ వేసా ఎండు చేపల పులుసు, మస్తు వాసన వస్తుందిలే. తింటారా? మీకు బుక్ వేయమంటారా? తెచ్చుకోరు, అన్నం పెట్టుకొచ్చుకోరు, మీరు పెడతా నేను, మస్తు ఉంటుంది. అంటే వెజిటేరియన్స్ కాదు, సారీ ఫీల్ అవ్వదు, నాన్ వెజ్ తినే వాళ్ళందరూ అన్నం వేసుకొచ్చుకుంటే అక్కడక్క మీకు పులుసు పెడతాను. ఇది ఈజీగా మనకు 4-5 సరిపోతుందండి. ఎందుకంటే థిక్గా ఉంటుంది, దట్టు ఉప్పు కారం దట్టంగా ఉంటుంది, టేస్ట్ యమ్మీగా ఉంటుంది. సో ఇంత పెట్టుకుంటామా, ఇవాళ తిని రేపు పొద్దున కొంచెం ఉంచుకోవాలి, మస్తు యమ్మీగా ఉంటుంది. మరి పిల్లలకి ఏం చేశాను అని డౌట్ మీకు రావచ్చు. పిల్లలకి టొమాటో కర్రీ. సో నేను ఋతుగాడు తినబెడతా ఉన్నాను అనమాట. సో రిత్తు తినుడు ఏంటంటే, వాడికి నచ్చిన దోశ అయిందనుకోండి వాడే తినేస్తాడు. అదే ఇలాంటివి ఏమైనా అనుకోండి ఆడ తినడు, మనమే తినబెట్టాలి. అంత ఏజ్కి తినడానికి ఖచ్చితంగా సైడ్ డిష్ ఉండాలి. అయితే కారం బొందియా, లేకపోతే కారం పూసనా, లేకపోతే చిప్సా, అట్లని తింటున్నారా అని నేను చెప్తున్నానికి తిడుతూ ఉన్నా ఇక్కడ. తర్వాత ఏంటంటే నేను అవి మీకు వీడియోలు చూపించాలి కదా తినుడు, సో అందుకు మస్తు టేస్టీగా ఉంది తెలుసా, నిజంగానే బాగుంది. పులుపులుగా మంచిగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. వీక్లీ వన్స్ చేసుకోవాలి. అండ్ మెయిన్గా సమ్మర్లో పులుసులు బాగుంటాయి తింటే. సో ఆ బౌల్ తోమి ఇది చూసారా ఆల్మోస్ట్ ఆరినాయి. నేను తాలింపు డబ్బా కానీ అన్నీ తోమేస్తాను. ఇప్పుడు వీటిని మనం ఇంకొంచెం నీళ్ళు ఆరితే వీటిలో సామాన్ నింపుకోవచ్చు, అయినా తుడుచుకుంటే నింపేసుకుందాం. సో నేను ఏంటంటే ఎవ్రీ 2 monthsకి ఒకసారి కావాల్సిన సామాన్ ఒక 4-5 వేలు అవుతుంది నాకు బిల్లు. సో తెచ్చుకుంటాను అనమాట. సో నేను ప్లాస్టిక్ సామాను కొనడం మానేసినప్పటి ఇది పోవట్లేదండి. ప్లాస్టిక్ సామాను కొనడం మానేసినప్పటి మా డీమార్ట్ బిల్ తక్కువ అవుతుంది తెలుసా. ఎందుకంటే ప్లాస్టిక్ సామాను కొన్న రోజులు బిల్లు 7-8 వేలు, అప్పట్లో 10,000 కూడా అయ్యేది. అందులో పనికొచ్చేటి 3-4 వేల సామాను కూడా ఉండకపోయేది అనమాట. సో ఇప్పటి ప్లాస్టిక్ సామాన్ తీసుకోవడం మానేసి నువ్వు అయితే స్టీల్ సామాన్ తీసుకుంటే ఒకటి ఏదైనా గిన్నె తీసుకోలేక కాస్ట్లీ ఉంటాయి కదా, సో గిన్నె తీసుకుంటాను. లేకపోతే సామాన్లే ఒక 4-5 వేలల్లో నాకు అయిపోతుంది. అది నాకు 1.5-2 months అవుతుంది. మధ్యలో ఏదైనా అయిపోతే తెచ్చుకుంటాను అనమాట. ఒకేసారి అంత అయిపోదు అనమాట. సో ఇది సరే, ఇవి ఇష్టం వచ్చినట్టు పెట్టిన. ఇప్పుడు ఇవి తోముతా, ఇవి సర్ది ఇవి దేని దానిలో వేసి ఆ పైన కనిపిస్తున్నాయి మీకు, అవి తోమేస్తాను అనమాట. ఈ వడియాలు నేను ఇంట్లో వేసానండి. వీటిని మరాఠీలో సాండ్గే అంటారు. సో తర్వాత వీటిలో ఒక డబ్బాలో ఉన్న గోందు కత్తిర, వీటి డబ్బాలో ఒకటి చియా సీడ్స్ ఉంటే అవి తీసేసి అందులో వాటర్ మెలన్ సీడ్స్ పెట్టాను. సో అవి సెట్ చేయాలి. వేసేసిన పిల్లలు ఇద్దరు పడుకున్నారు. నైట్ తొందర పడుకున్నారు, నిజం చెప్తున్నాను. 9:30 వరకే పడుకున్నారు. రితు మధ్యాహ్నం పడుకుని నైట్ తొందర పడుకుంటారు అనమాట. సో ఇక పడుకోనియండి. వీళ్ళు పడుకుంటే నేను మిగిలిన బౌల్ అన్నీ తోమొచ్చు అనమాట. బ్యాక్గ్రౌండ్లో తాగిరిగేసి అయ్యయ్యయ్య అని కొడుతున్నాడు. వీళ్ళకి హాలిడేస్ స్టార్ట్ అయిపోయినాయండి. శేఖర్ ఈ లోపు పడేసిండు. ఏం పడేసిండు, ఒక కిచెన్ ఉంటుంది, దానికి గ్లాస్ బాటిల్ లాగా ఉంటుంది, అది కింద పడ్డది. నేను అప్పుడే ఇల్లంతా ఊడ్చిపెట్టుకున్నా. నాకు మస్తు చిరాకు వచ్చింది. అండ్ ఎస్, శేఖర్ నువ్వు ఊడు అని అన్నాడు, తను చేసుకుంటాడు. చూసారా, మళ్ళీ పిల్లలకి ఏడా కూర్చుకుంటుందని నూకుతా ఉన్నట్టు. ఇంకా నాకు ఆ సింక్ నిండా బోళ్ళు ఉన్నాయండి, అవి ఇంకా తోమాలి నేను. సో ఇవి సర్ది
అవి తీద్దామన్నమాట. అవి తీసి తోమేమనుకోండి ఎంచక్క పడుకోవచ్చు. సో ఈ తోమింది బీమిందని నేను ఏం వీడియో తీయలేదు అది. సో ఇక్కడ ఏంటంటే సామాన్ నింపుతా ఉన్నాను. సో ఈ డీమార్ట్‌లో అప్పుడు 180 రూపీస్‌కి ఒకటి వచ్చింది. ఇప్పుడు ఎంతకొస్తుందో తెలీదు. బట్ ఒక్కసారి వాడడం అలవాటైతే మన చేతి నుంచి ఒక్క గ్లాస్ జారుగా పలగదు. నా చేతి నుంచి ఇంతవరకు ఇందులో నేను లెక్కపెట్టి ఎన్ని తెచ్చుకున్నానో ఒకేసారి. ఇప్పుడు మీకు స్టీల్‌కి కన్వర్ట్ అవ్వాలి అనుకున్నా, మీరు ప్లాస్టిక్ సామాను తగ్గించుకోవాలనుకున్నా ఒకేసారి మొత్తం కొనకూడదు. అప్పుడు హస్బెండ్‌లకి చిరాకు వస్తుంది. ఉన్న డబ్బులని దానికి అయిపోయిన ఫీలింగ్ ఉంటుంది. సో మనకు బర్డెన్ ఎక్కువ అవుతుంది. సో మన బడ్జెట్‌ని బట్టి ఒక 2, 3 నెలల్లో కొన్ని చేసి తీసుకోండి. సో ఈ పెద్ద అయితే నేను ఒకేసారి 6 తెచ్చాను. 180 రూపీస్ పడింది. స్టీల్ రమ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేషనల్ మార్ట్‌లో తెచ్చుకున్నాను ఒక 4. ఆ వెనకాల మమ్మీ వాళ్ళ ఇంట్లోంచి పెళ్ళైన కొత్తలో నేను తీసుకున్నాయి. సో అట్లా మనం మెల్లమెల్లగా మార్చుకోవాలి. మీరు బౌల్ రీప్లేస్ చేయాలన్నా అంతే, అదే ఫార్ములా ఫాలో అవ్వండి. ఒకేసారి మార్చినాం అనుకోండి మనకు చాలా ఎక్కువ మెంటల్ స్ట్రెస్ అవుతుంది. ఎందుకంటే ఉన్న బౌల్ ఏం చేయాలో అర్థం కాదు. కొత్తవి తెచ్చుకొని డబ్బులు ఎందుకు ఖర్చు పెడుతున్నాం అని ఫీలింగ్ వస్తుంది. సో అలాంటప్పుడు ఆ ఫీలింగ్ రాకూడదంటే ఉన్న బౌల్ మెల్లమెల్లగా మీరు వాడకుంటే అయితే బౌల్ రీప్లేస్మెంట్ కూడా ఉంటుంది. సో వాళ్ళకైనా మీరు ఇవ్వచ్చు. లేకపోతే నాకైతే మా అత్త ఏది పడేయనివ్వదు, అలా ఇంకోరిని ఇవ్వనియదు. నేను ఏదైనా గాలిబెల్లే తీసుకుపోతా. అది ఆవిడకి నచ్చితే వాడిద్ది, లేకపోతే పడేసిద్ది. అదే నేను ఇక్కడ పడేసి అనుకుని నన్ను తిట్టిద్ది. సో అంత రపరప నేను పెట్టుకోను అనమాట. అందుకని ఆవిడ తిట్టకుండా నేను కార్లో ఎప్పుడు పోయినా పట్టుకుపోతా. సో మొత్తానికైతే అవి తోముడైపోయినాయి. అవి ఇంకా టైం ఇంత అయిందండి. సో ఈ పెద్ద డబ్బాలు కూడా 2 తోమేసా అనమాట. సో ఈలోపు పోయి పడుకున్నా, లేట్ అయింది అండ్ మార్నింగ్ అయింది. ఎగ్జామ్ డే, సెకండ్ ఎగ్జామ్ అనమాట, మ్యాథ్స్ ఎగ్జామ్. సో వాడు చదువుకి నేను చదివిపియద్దట్నా అని నిన్ను అంటుండే, డాడీతో చదువుకుంటు నువ్వు చదివిపియమంటుడు గట్లా. వాడికి ఏదైనా డాడీ అన్నట్టు. సేమ్. ఇప్పుడు మేడం డిఫరెంట్ సర్కిల్ చేయమంటే ఇది చేయాలి, సేమ్ సర్కిల్ చేయాలంటే ఇవి చేయాలి. ఇప్పుడు డిఫరెంట్. ఇప్పుడు ఇందులో అంతే. ఇంకొకటి ఇప్పుడు స్టార్స్ కౌంట్ చేద్దాం. చెప్పు కౌంట్. ఋతుగాడు ఎగ్జామ్ టైం అయిపోతుంది, తేజం వెళ్ళిపోయాడు. నైట్ నాకు 12:30 అయిందండి ఇవన్నీ క్లీన్ చేయడానికి. సో అసలు చాలా వరకు సామాన్ అయిపోయింది. ఇప్పుడు జనవరిలో తెచ్చాను, ఫిబ్రవరిలో అదేమంటారు శివరాత్రికి ముందు కొన్ని సామాన్ వెళ్ళాం కాబట్టి చైర్స్ కోసం కొన్ని సామాన్ తెచ్చాను. సో ఈ చైర్ విశాల్ మార్ట్లో 499కే తీసుకున్నాను. ఇలాంటి చైర్స్ 1000 రూపీస్ అట్లా ఉన్నాయి డీమార్ట్లో. చూడడానికి వెళ్తే ఎందుకో నేను తీసుకోలేదు ఇక. అండ్ ఇదేంటంటే పురుగు వచ్చిందండి, దీన్ని ఎండలో ఆరేయాలి. అండ్ ఈ డబ్బాలన్నీ సర్దాలి. తర్వాత ఏంటంటే ఇందాకే ఛాయ్ తాగినాం. ఈ సామాన్లు సర్ది ఇవి ఉన్నాయా, ఇవి తోమాలి. ఈ చిన్న డబ్బాలు ఇంకా నేను తోమలేదు, ఇవి తోమాలి. పెద్ద డబ్బాలు తోమేస్తాం, ఇవి తోమేస్తాం. ఇంకా సర్దుకోవాలి కిచెన్ నీట్గా. సో ఇటుపైన నైట్ చున్నీ కప్పేసాను అనమాట. ఇప్పుడు ఓపెన్ చేశాను, జీరలు ఉన్నాయండి. సో చేయాలి. నాకు కాజు అయిపోయింది, తెచ్చుకోవాలి. ఇవాళ వీలైతే డీమార్ట్ వెళ్ళి రావాలి. వాళ్ళు కూడా కడగాలి, అందరూ అడుగుతున్నారు. బట్ వీటిని కడగలేదండి, పిల్లల ఎగ్జామ్స్ వల్ల బిజీ అయిపోయాను. వీటిని బయటికి తీసుకెళ్ళి వీటికి షవర్ చేపిస్తాను. ఇవి చూడండి, ఇది జేజే ప్లాంట్. యాక్చువల్లీ ఇది బ్లాక్ది, బట్ ఇక దుమ్ము వల్ల ఇట్లా చాలా దుమ్ము వస్తుంది ఇంట్లో. కడగాలి. జస్ట్ వీటిని కడగ 10 days అయింది, బట్ ఇంత దుమ్ము ఉంది చూడండి. చాలా ఇష్టం నాకు ఈ ప్లాంట్. వీళ్ళ ఎగ్జామ్స్ రేపు అయితే ఎగ్జామ్స్ అయిపోతాయా, ఈ అవసరం లేనని తీసేస్తాను. మునుపు ఈ చెట్లన్నీ నీట్గా ఉన్నాయండి. సో వీళ్ళ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాక పిల్లలు అక్కడ ఇక్కడ పెట్టుకొని ఇట్లా అయింది. సో ఇది కూడా అంతే. చూడండి నా రేజ్ మొక్కలను చెప్తానులేండి మీకు. సో మనకి పెద్ద ఆకులు అయితే మనమేమో డైరెక్ట్ చేయితోటి వీటిని క్లీన్ చేయొచ్చు. ఇవి ఉన్నాయా, వీటిని చేయితోటి క్లీన్ చేయొచ్చు ఈజీగా. అప్పుడప్పుడు క్లీన్ చేస్తాను నేను, కానీ వీటిని మాత్రం ఖచ్చితంగా స్ప్రే కొట్టాలి. అండ్ ఇవి చూడండి, ఇది రబ్బర్ ప్లాంట్, దీనిలో చాలా దుమ్ము ఉంది చూసారా. వీళ్ళ ఎగ్జామ్స్ వల్ల బిజీ ఉండి రేపు ఇవన్నీ అడిగేద్దాం వీలైతే. గుడ్ మార్నింగ్, హాయ్.
సో నైట్ నాకు నిద్ర లేదండి, చాలా లేట్గా లేసాను. అందరికీ ఎండాకాలం శుభాకాంక్షలు. ఇందాక ఇక్కడ తుడిచాను, కడగలేదు, కడిగితే నీట్గా ఉంటుంది. మనీ ప్లాంట్ చూడండి, మనకి వింటర్లో అసలు తొందరగా పెరగదు, చలికాలం తొందరగా పెరిగిద్ది. ఇది చూడండి, వీటికేమో కడిగినప్పుడే పైన ఇట్లా నీళ్ళు పోస్తాను, కానీ పైన దాకా కడుగుడు నా వల్ల కాదు. సో ఇది ఈ ప్లాంట్కి ఒక స్టోరీ ఉంది. ఈ రోడ్డు మీద ఎవరో పడేస్తే నేను తెచ్చుకున్నాను, ఇంత పెద్దది. దాని కింద స్టెమ్ కట్ చేసి ఇది ఇక్కడ పెట్టాను. దీని కింద స్టెమ్ కట్ చేసేసి ఆడుందా అక్కడ అది పెట్టాను అనమాట. సో నేను కొన్నదేమో ఇది. సో నేను కొన్నదానికి ఇంకోటి పక్కన వస్తే దాన్ని ఇరగొట్టి ఒకరికి ఇచ్చాను, ఇంకోటి ఇరగొట్టి లోపల పెట్టాను. అదిగో ప్లాంట్ అయింది. వీటి మొన్న హోలీ రోజుకి అడిగాను. ఇది రోడ్ సైడ్ ఎవరో పీకి పడేస్తే పట్టుకొచ్చుకున్నాను. నేను కొన్నాను దీన్ని డబ్బులు పెట్టి, కాస్ట్ ఎక్కువ పడింది నాకు. ఎగ్జామ్ టైం అవుతుంది అన్న, 9 అయింది. 9 అయింది, వెళ్ళవా? ఎందుకు కారు ఇప్పుడు వచ్చినాక ఆడుకుంది. ఎగ్జామ్ బిడ్డ, స్కూల్ పిల్లాడు లెక్క నువ్వే బ్యాగ్ పట్టుకుని పోతున్నావు. పద పన్నాడు ఉన్నాడు, తాళం తీసే ఉంది. ఏంటి చెవిటి మాలోకమా నాని? నాకు ఇయర్ సర్జరీ అని చెప్పారు, కానీ నేను చెవిటి దాన్ని అని చెప్పలేదే డాక్టర్లు. చెవిటి మాలోకం అంటావు. చూసినారా వృత్త? ఎగ్జామ్ వృత్త అని కదా టెన్షన్ మా ఇద్దరికి ఉంది. ఆ వీడియో కారుతోటి ఆడతాడట. బాయ్ రితు. ఎలా బుద్ధి ఎత్తలేదారా? కైలా రెడీ అయింది, పో. బాయ్. మొత్తానికి వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. బాయ్, టాటా, టేక్ కేర్.